హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత సంజీవి బ్లాగ్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్? ఈరోజు సండే. మేము ఈరోజు కొంచెం లేట్గా లేచాము. అందరూ లేట్గానే లేస్తారు కదా, సండే అంటే ఆఫీసులు ఉండవు, ఏముండవు. మేము లేట్గా లేచాము, బయట టిఫిన్ తెప్పించుకొని తిన్నాము. ఇక మధ్యాహ్నం లంచ్లోకి అయితే వెజిటేబుల్ రైస్ చేస్తామని దానికి వెజిటేబుల్ అన్నీ కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ రెసిపీ ఎలా చేయాలని మళ్ళీ నేను చూపిస్తాను. ఏం నాకు ఈరోజు స్కూల్ లేదు, సండే సెలవు అని ఇక్కడికి వచ్చావా? టిఫిన్ చేసావా? ఏంటో చెప్పు. మీ అన్నయ్య పేరు? ఏ స్కూల్లో చదువుతున్నావు? చదువుతున్నావా? ఏ స్కూల్? స్కూల్ పేరేంది? నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? అత్త అని పిలుస్తావు కదా? వసంత అత్త అని పిలుస్తా అంట. వీడు మా ఇంటి పక్కన బాబు, రోజు మా ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉంటాడు. నాతో బాగా మాటలు చెప్తుంటాడు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఈ బాబు మా ఇంటికి వస్తూ ఉంటాడు. వీడియోలో చెప్పు, అత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ లక్కీ. స్టార్ట్ చేసావమ్మా? చేస్తున్నానమ్మా. వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. వెజిటేబుల్ పులావా? వెజిటేబుల్ పులావ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు, టేస్ట్ కోసం వేసుకుంటారు. పక్కన ఏంటి స్టవ్ మీద? పక్కన గోంగూర చేస్తూ ఉన్నా, వెజిటేబుల్ పొలాల్లోకి నంచుకోవడానికి. నాన్నకి బ్రౌన్ రైస్ వండేసాను, పప్పు చేసేసాను. నాన్న ఇదే తినడు, వెజిటేబుల్ రైస్ తింది నాన్న, అందువల్ల ఆయన చేసేసాను. ఇది మనకి ఏంటి? ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అయింది, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బిర్యానీ కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు లేదు, మర్చిపోయాను కాదు. ఒక వెజిటేబుల్ పచ్చి వాసన పోయినా వేయించాను. ఒక వెజిటేబుల్స్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బీన్స్, ఉల్లగడ్డ కొంచెం ఎక్కువగా వేస్తాను, మా పాపకి ఇష్టమైన కొంచెం ఎక్కువ వేస్తానండి. ఆనియన్స్, టమోటాలు, కొత్తిమీర మళ్ళీ వేస్తాను కొంచెం ఫ్రై అయిన తర్వాత. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు బిర్యానీ మసాలా పొడి వేస్తాను. సేపు మూతలుగా లక్కీ వెళ్ళిపోయాడు ఇంటికి. తిన్నాడా? ఇదిగోండి లక్కీ. లక్కీ హ్యాండ్ వాష్ చేస్తున్నాడు. హ్యాండ్ వాష్ రోజు బాగా వస్తుంటాడు లక్కీ వచ్చి. డోర్ ఎవరు వేసారు లక్కీ? నువ్వు వేసావా డోరు?
నువ్వు కూడా చూస్తావా? ఇక్కడ నుంచి పో. ఇంకా ఏం లక్ష్మి సంగతులు? నీ ఫ్రెండ్స్ పేరు చెప్పలేదు నాకు. మళ్ళీ చెప్పొచ్చు కదా, నాకు సరిగ్గా మర్చిపోయాను కదా నేను. అది మళ్ళీ చేద్దాం. ఉన్నానా? ఒకసారి వేసేద్దాం. ఇది ప్లేట్లు తీసేద్దామని వంట. కిరాణా ఏం పేరు? అక్కడ కూర్చో, మరి స్టవ్ ఉంది ఇక్కడ. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితే బాగుంటుంది, లేదంటే పచ్చి వాసన వచ్చినట్టుంది. ఎన్ని నిమిషాలు ఉంచాలి మూత పెట్టి? ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఈలోపే నేను ఒక 1/2 అవర్ ముందే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను నానబెట్టాలని. మామూలు రైసే పెట్టానండి, బాస్మతి రైస్ పెట్టలేదు. అదే కాలుతుంది అదే కొడుకు. కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఆగాలి. కొంచెం పసుపు వేసాను. బిర్యానీ మసాలా పొడి వేస్తున్నాను. నేను కారం ఏం ఫ్రెండ్స్ ఎక్కువగా ఇందులో కారం మేము తినలేము. మాకు కొంచెం మసాలాలు అలవాటు తక్కువ, అందుకొంచెం నేను కొంచెం మసాలా తక్కువగా వేస్తాను. దీంట్లో కారం ఎక్కువగా వేయను, ఇవే సరిపోతుంది. ఇందులో ఉండే కారం మిర్చి వేసాను కదా, సరిపోతుంది. ఒక్క 2 మినిట్స్ ఉండండి, అది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఈలోపు జామకాయలు అమ్ముకుంటే తెచ్చాను, బాగున్నాయి ఇవి, టేస్ట్గా తీయగా ఉన్నాయి బాగా. ఇవి కట్ చేస్తున్నాం ఈలోపు తిన్నామని. వచ్చింది అది ఫ్రై అయిందా బాగా? మంచి మసాలా వాసన వస్తుంది. అలా నువ్వు కొంచెం అవతలకు నిలబడతావా? వేడి తగ్గుతుంది. కొంచెం వండించుకోలేదంటే ఇది గోడ నించుకో, గోడ మడివు, కిటికీ కానుకో. అది ఇప్పుడు ఇదంతా ఇందులో వేద్దాం ఫ్రెండ్స్. గ్రేవీ అంతా ఇందులో వేసేస్తాము. ఇందులో వేసిన తర్వాత సరిపడినంత ఉప్పు. నేను రాళ్ళ ఉప్పే వాడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు సాల్ట్ తెలీదు ఎక్కువగా, అందుకని నేను రాళ్ళ ఉప్పే వేస్తాను. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. నిమ్మకాయ పిండుతాము ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండితే బాగా రైస్ పొడి పొడిగా వస్తుందని. కొంచెం నెయ్యి వేస్తాను, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్, రైస్ కుక్కర్లో పెడితే ఒక 15 మినిట్స్ అయిపోతుంది. బాగా కలబెట్టేసి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలపండి. రైస్ కుక్కర్లో పెట్టేస్తా ఫ్రెండ్. 15 మినిట్స్లో అయిపోతుంది. 20 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్. అయింది ఫ్రెండ్స్, వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది. ఇక రెడీ, వెజిటేబుల్ రైస్ రెడీ. తిన్నాం రండి ఫ్రెండ్స్. లోకి వెజిటేబుల్ రైస్, బ్రౌన్ రైస్, గోంగూర, పప్పు. ఏం పప్పు ఇది? ఇది సొరకాయ పప్పు, ఇది పెరుగు.
రండి ఫ్రెండ్స్, భోజనం చేద్దాం. గోంగూర, ఆనియన్స్, వెజిటేబుల్ రైస్. ఇది ఈరోజు మా లంచ్. మీరేం చేసుకున్నారు? సండే స్పెషల్ మాకు ఇది. మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. బాగుంది ఫ్రెండ్స్. ఉప్పు, మసాలా, కారం అన్నీ బాగా సరిపోయాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక కాసేపు పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు డిన్నర్ అయితే వంకాయ పప్పు, చపాతీ, రైస్ అయితే చేయాలనుకుంటున్నాము. సో వంకాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు కొంచెం బాగా వాష్ చేసి నానబెట్టుకుంది. దీంట్లో టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా వంకాయలు తరిగినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంది కండ్రెక్కకుండా. ఆ వంకాయలు కూడా కుక్కర్లో వేస్తుంది. ఇంకా కొంచెం ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకొని కుక్కర్ పెట్టుకోవడమే. ఈరోజు మీ ఇంట్లో ఏం డిన్నర్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు మా ఇంట్లో అయితే వంకాయ పప్పు, చపాతీ, అన్నం. పసుపు, ఉప్పు, కారంతో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకున్నాము. తెల్లగడ్డ అనేది ఆప్షనల్. మా ఇంట్లో అయితే తెల్లగడ్డ కొంచెం బాగా తింటారు అందరూ, అందుకని మేము తెల్లగడ్డ అయితే వేసుకుంటున్నాము. కొంతమంది తెల్లగడ్డ అయితే వేసుకోరు, మేమైతే వేసుకుంటున్నాము. తెల్లగడ్డ ఒక 4-5 రెబ్బలు వేసుకున్నాము. అన్నీ వేసేసినాక కుక్కర్లో లాస్ట్లో కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. కుక్కర్ బయటకు వచ్చి పొంగి మరక అవుతుంది కదా, అది రాకుండా ఉంటుంది ఆయిల్ వేస్తే. సో ఇంకా అన్నీ వేసేసినాక కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. 4 విజిల్స్ వచ్చినాక మనం కుక్కర్ ప్రెషర్ దిగిపోయినాక తీసేసి తిరమాత వేసుకోవడమే, అంతే. వంకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. అన్నం కూడా పెట్టేసుకున్నాం రైస్ కుక్కర్లో, అన్నం ఉడికిపోతుంది. ఇంకా 2 అయ్యేలోపు అమ్మ చపాతీ పిండి అయితే కలిపేసుకుంటుంది. చపాతీ పిండి వేసుకొని కలుపుకుంటుంది. చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో అందరికి తెలిసిందే కదా. చపాతీ పిండి వేసుకొని కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవడమే. కలిపి కొంచెంసేపు మూత పెట్టేస్తుంది. ఒకరోజు నానితే బాగుంటుందండి టేస్ట్. ఈలో పప్పు అయిపోయింది. సో పోపు పెట్టేసుకుంటుంది. పోపులో ఏం లేదు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, తెల్లగడ్డ వేసుకొని బాగా కలుపుతుంది. తెల్లగడ్డ చెప్పాను కదా మేము కొంచెం ఎక్కువ తింటామని, సో కొంచెం దీంట్లో కూడా వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకొని పోపు అనేది కొంచెం చిటపట అన్నాక మనం పప్పులో వేసేసుకోవడమే. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, అంతే. వేడి వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది అన్నంలోకే కాదు, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. సో చపాతీలు అయితే ఒత్తేసుకొని చపాతీలు కూడా కాల్ చేసుకుంటున్నాము. సో ఇది ఈరోజు మా డిన్నర్. మా డాడీకి అయితే చపాతీ, మా మమ్మీకి అయితే రైస్, చపాతీ 2 తింటాము, నేను మా మమ్మీ. ఈరోజు డిన్నర్ అయితే అయిపోయింది. కాసేపు వాకింగ్ చేస్తున్నాము. ఈ వీడియో అంతా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాయ్.